సభాస్థలి నుంచి కూడా మన ప్రతినిధి రానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రానా, అసలు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన అయితే రద్దయింది. దీనికి సంబంధించి అటు ఆ ఏర్పాట్లు కూడా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు చేవెళ్లలో నిర్వహించే ఈ 2 గ్యారంటీ హామీలు ఏమైతే ఉన్నాయో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా కూడా అమల్లోకి తేవాలి అంటూ కూడా రేవంత్ సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే సభకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి రానా? ప్రసన్న, చేవేళ్ల సభని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇప్పటికే 2 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో కూడా అమలు పరిచారు. మరో 2 గ్యారెంటీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 2 గ్యారెంటీలని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా కూడా ప్రారంభించాలనేసి కూడా అనుకున్నారు. అయితే ఆమె వర్చువల్ గా కూడా ప్రారంభిస్తారని మనకు సమాచారం. అయితే రేపటి సభ కోసం మనం విజువల్ లో చూడబోతున్నాం. ఎంత అత్యంత భారీ స్థాయిలో కూడా ఈసారి ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఎందుకంటే చాలా పకడ్బందీ ప్రణాళికతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీరు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. భారీ జన సమీకరణ కూడా రాబోతుంది. పూర్తిగా ఇక్కడ ఎండలు కూడా భారీ స్థాయిలో కూడా ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వచ్చినటువంటి ఎవరైతే ఆహ్వానితులు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎవరు కూడా ఎండలో నిలబడకుండా వారికి సపరేట్ గా కూడా మంచి టెంట్లన్నీ కూడా వేస్తారు. దాదాపు 35,000-40,000 మంది దాకా కూడా కేవలం టెంట్ల కిందనే కూర్చోవడానికి వారికి సీటింగ్ కెపాసిటీ కానీ అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం మీద కనపడితే ఆల్మోస్ట్ ఇవాళ సాయంత్రంకంతా కూడా ఈ యొక్క టెంట్ అన్ని కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. దాని తగ్గట్టుగా శరవేగంగా కూడా వర్కర్స్ తమ పనులు చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రేపు ముఖ్యమంత్రితో పాటు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ అలాగే కీలక నాయకులు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలు రాబోతున్నారు. రేపు ఈ యొక్క సభ కోసం మహిళలు అనేది కూడా చాలా భారీ ఎత్తున కూడా రాబోతున్న నేపథ్యంలో దారి తగ్గట్టుగానే మహిళలకు సపరేట్ అయినటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నటువంటి ఆ నేపథ్యం అయితే కనపడుతుంది. విఐపీలకు కానీ వచ్చేటువంటి వారి ఆహ్వానితులకి అందరికీ కూడా సపరేట్ గ్యాలరీస్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం విజువల్లోకి చూడబోతున్నాం. ఇక్కడ ఇప్పుడు స్ట్రైట్ ఉన్నది మెయిన్ డయాస్ గా ఉండబోతుంది. ఆ డయాస్ మీద నుంచినే ఈ యొక్క కార్యక్రమం అందరినీ ఉద్దేశించి వచ్చినటువంటి వారందరూ కూడా ముఖ్యమంత్రితో పాటు వాళ్ళందరూ కూడా ఇక్కడ మాట్లాడబోతున్నారు. ఈ యొక్క 2 గ్యారెంటీలు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగానే భావిస్తుంది. ఎందుకంటే 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ అలాగే 500కే గ్యాస్ సిలిండర్ కానీ ఇలాంటి పథకాల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు బీఆర్ఎస్ కూడా గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక విధాలుగా కూడా విమర్శలు చేస్తూనే ఉంది. మిగిలిన బట్టి గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 100 రోజుల్లో మొత్తం 6 గ్యారెంటీల్ని అమలు చేస్తారనేసి ఆయన ఏదో మాట ఇచ్చారో దాని తగ్గట్టుగానే ఏదైతే డిసెంబర్లో 2 హామీలు ఇచ్చారు, ఇప్పుడు 60 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేపు మరో 2 కీలకమైనటువంటి ఈ యొక్క గ్యారెంటీల్ని ప్రకటించబోతున్నాడు. దీనివల్ల కూడా లక్షలాది మంది ప్రజలకి మేలు కలిగే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగానే ప్రజలు భారీ ఎత్తున కూడా ఇక్కడ తరలి రాబోతున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ చేవేళ్లలో ఏ ఒక్క సభ నిర్వహించినా కూడా అదొక సెంటిమెంట్ లాగానే పరిగణిస్తారు. గతంలో కూడా ఈ దగ్గరలో మరొక ప్లేస్ లో దళిత గ్యారంటీ సంబంధించిన విషయంలో దళిత డిక్లరేషన్ సభ కూడా అప్పుడు నిర్వహించారు. అప్పట్లో మల్లికార్జున ఖర్గే వచ్చారు. అప్పుడు భారీ స్థాయిలో కూడా దళితులు కానీ అలా ఇతర కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా విచ్చేసి ఆ యొక్క సభని జయప్రదం చేసినట్టు నేపథ్యం పడుతుంది. సో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎన్నికల్లో చాలా క్లియర్ గా కనపడింది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. దాని తగ్గట్టుగానే ఈసారి ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ 2 చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పథకాలు కాబట్టి చేవేళ్ల నుంచే ఈ యొక్క పథకాలు ప్రారంభించాలని కూడా ఆయన భావించాడు. పైగా ఏదైతే అప్పట్లో ప్రియాంక గాంధీ నోటి నుంచి యొక్క హామీలు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆమె వచ్చి స్వయాన ఇక్కడ ప్రకటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా ఆహ్వానించారు. కానీ అనివార్య కాలం వల్ల వర్చువల్ గా కూడా ప్రియాంక గాంధీ గారు ప్రసంగించినట్టు పోతున్నారు. సో ఇక్కడ ఈ స్టేజ్ మీద ముఖ్యమంత్రి కానీ అలాగే మంత్రులు కానీ ఇతర కీలకమైనటువంటి నేతలు కానీ వీళ్ళందరూ కూడా దాదాపు 150 మంది దాకా కూడా పైన స్టేజ్ మీద కూర్చోడానికి వారు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు ఈ స్టేజ్ వెనకాలనే మొత్తం హెలిప్యాడ్లు అవన్నీ కూడా 2 హెలిప్యాడ్లని సిద్ధం చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు వచ్చే చాపర్ కోసం ఒక హెలికాప్టరు ఒక హెలిప్యాడ్ ని సిద్ధం చేశారు. మరొక ఏదైతే రేవంత్ రెడ్డి వచ్చేటువంటి ప్లేస్ కోసం మరొక హెలిప్యాడ్. అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీ పర్యటన ఇంకా సందిగ్ధంలో పడినటువంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ రద్దయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక హెలిప్యాడ్ మాత్రం పూర్తి స్థాయిలో వారు అక్కడ
రెడీ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ మైదానం వచ్చి పరా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి మైదానం చాలా పెద్ద మైదానం. దాదాపు ఇక్కడ 1,00,000 మంది పైగా కూడా ఇక్కడ కెపాసిటీ పైనే ఉండబోతుంది. దాని తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా పెద్ద స్థాయిలో కూడా మహిళలు రాబోతున్నారు. వారెవ్వరు కూడా ఇక్కడ వచ్చి ఇబ్బంది పడే అవకాశం లేకుండా వారు సపరేట్ గా వాటర్ కానీ, అలాగే మజ్జిగ ప్యాకెట్లు కానీ, అలాగే సపరేట్ అయినటువంటి టాయిలెట్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ టెంట్స్ కూడా కొంచెం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అధికారులు, నాయకులు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు మనం విజువల్ లో చూడబోతున్నటువంటి ఆ పరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది కదా, ఆ యొక్క ప్లేస్ లో ఈ నాయకులు కానీ, అధికారులు కానీ ఉదయం నుంచి కూడా సమాలోచనలు చేస్తున్నారు. పనులు ఎంత చేయాలి, ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళకి కూడా ఎంత వేగవంతంగా చేయాలన్నది కూడా సూచనలు, సలహాలు అన్నితో పాటు అక్కడ మీటింగ్ల మీద మీటింగ్లు వారు అక్కడ పెట్టుకొని ఈ యొక్క సభ గురించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు సన్నద్ధమైనటువంటి నేపథ్యం కాబట్టి ప్రధాన స్టేజ్ ఆల్మోస్ట్ రెడీ కాబోతుంది. ఇవాళ సాయంత్రం 5ంటికంతా కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో సిద్ధమైపోతున్నట్టుగా మనకు సమాచారం. దగ్గరగానే ఇప్పటికే కూలీలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పనిచేస్తారు. దాదాపు 400 మంది దాకా కూడా కూలీలు ఈ యొక్క సభ కోసం వారు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండి పనులు చేస్తున్న నేపథ్యం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని వచ్చేస్తున్నాయి. దాంతోపాటు ఈ చైర్స్ కానీ, ఈ భద్రతాపరమైనటువంటి ఇవన్నీ కూడా ఇప్పటికే తెచ్చుకున్నారు. చైర్స్ ఆల్మోస్ట్ ఈ టెంపోలలో కూడా వారు తెచ్చేశారు. ప్రజల కోసం కానీ, వివిఐపీలకు కానీ వీళ్ళకందరికీ కూడా సపరేట్ గా ఈ యొక్క అన్ని కూడా తెచ్చినటువంటి నేపథ్యం కాబట్టి దాంతో పాటు అక్కడికి వచ్చే మెయిన్ ఎంట్రన్స్ మన విజువల్ లో కొంచెం దూరంగా కనపడుతుంది అనుకోండి. అక్కడ అందరు ఎవరు వచ్చినా కూడా అక్కడే పూర్తి స్థాయిలో వారిని చెక్ చేసి ఇక్కడ పంపిస్తున్నారు. దాంతోపాటు ఇంత భారీ స్థాయిలో నాయకులు, ప్రజలు, మహిళలు రాబోతున్న నేపథ్యంలో ఈ పార్కింగ్ సమస్య అనేది ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ చుట్టూ పరిసరాల దాదాపు అన్ని ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్లు అంతా కూడా ఇక్కడ పార్కింగ్ కోసం వినియోగిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మనం హెలిప్యాడ్ కి వెళ్ళేటువంటి దారిలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఈ హెలిప్యాడ్ ప్రాంగణంలో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం అక్కడ ఒక హెలిప్యాడ్ అక్కడ ఉదయాన్నే అక్కడ సిద్ధం చేశారు. ఆ వాటర్ కొట్టారు, మొత్తం క్లీన్ చేశారు. దానికోసం మార్కింగ్ కూడా వారు చేసిన నేపథ్యంగా పడుతుంది. అదైన తర్వాత అది ప్రధానమైనటువంటి హెలిప్యాడ్ అక్కడ సిద్ధం అవుతుంది. అక్కడ ఆల్రెడీ మహిళలు కానీ పని చేస్తున్నారు. అక్కడ ఉదయం నుంచి హెలిప్యాడ్ సిద్ధం చేసే పనులు కూడా సో ఏదమ్మా కానీ ఇక్కడ విజువల్ వేల మంది ఇప్పుడు ఇక్కడే కనపడుతున్నారు.